డబ్బు బాగా రాగానే స్పెయిన్ అమెరికాను రెండు వీకడానికి ప్రయత్నించింది. ఇక పోర్చుగీసు బుడతకీసుల సంగతి మనకు తెలుసు, మన గోవా దాకా గీతలు గీసింది. ఫ్రెంచ్ వాళ్ళు స్పెయిన్ ను, నెదర్లాండ్స్, ఇటలీని, అప్పుడెప్పుడో జర్మనీని, స్విట్జర్లాండ్ను కూడా అరగదీశాయి. జర్మనీ అయితే నేరుగా 2 ప్రపంచ యుద్ధాలను ప్రజల నెత్తి మీదకు రుద్దింది, ప్రపంచం మీదకు రుద్దింది. ఇటలీ అయితే అరిట్రియా, సోమాలియా, లీబియా, పాతకాలంలో అబిసినియాను కూడా ఆక్రమించుకుని దోచుకుంది. మరి సగం యూరోపియన్ రష్యానో, ఫిన్లాండ్, చెక్, స్లోవేకియా జర్మనీలో సగాన్ని నలిపి బోంచేసేసింది. హంగేరీ ఫ్రీడమ్ ఫైటర్స్ ను చంపి పారేసింది. మొన్న విడిపోయిన 17 రష్యన్ రాజ్యాలు అవే. పోలాండ్ చూస్తే బుడ్డ దేశం ఏకంగా ఒకానొక టైంలో మాస్కోను పట్టుకుంది, ఉక్రెయిన్ ను గుంజింది. ఇంగ్లాండ్ దాని చరిత్ర ప్రపంచ పటంలో ఇంకు చుక్కంత లేని దేశం, అతిపెద్ద దొంగల రాజ్యం, దోపిడీయే డిఎన్ఏ దానికి. ఇలా ఇప్పుడు యూరో అని ఏకమారకం పెట్టుకున్నారు కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఎప్పుడు ఏడిపే అక్కడ. మళ్ళీ అన్ని క్రీస్తు దేశాలే, పొరుగు వాడిని ప్రేమించు దేశాలే. అంటే ప్రపంచ అశాంతికి కేంద్రం ఐరోపా. ఈ దేశాలు ఎవరిని, ఏ దేశాలను కూడా వాటిని బతకనియ్యవు. వీటన్నిటికీ కామన్ రక్త బిందువే అమెరికా. వేరే పనేముండదు. యుద్ధానికి ఏదో ఒక పేరు కావాలి, అది నాటోనో వీటోనో.